హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ప్రభావతి ఇదంతో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పచ్చి బొప్పాయితో బొప్పాయి హల్వా ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఇలా పచ్చి బొప్పాయిని కోసి చక్కగా శుభ్రంగా కడుక్కొని చెక్కు తీసుకోవాలి. ఈ విధంగా మనం బొప్పాయిని చెక్కు తీసుకొని చక్కగా 2 ముక్కలుగా కట్ చేసుకొని బాగా తురుముకోవాలి. చెక్కు తీసుకున్న తర్వాత ఇలా 2 రకాలుగా కట్ చేసుకొని మనం చక్కగా తురుముకోవాలి. ఇందులో ఒక గింజ కూడా లేకుండా ఉండటం విశేషం. ఈ విధంగా 4 ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా తురుముకోవాలి. ఇలా మొత్తం బాగా తురుముకోవాలి. ఇలా నీరు మొత్తం బాగా పిండేసుకొని ఇలా పెట్టుకోవాలి. పిండి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం పిండుకుంటేనే నెయ్యిలో బాగా వేగి ఈ బొప్పాయి హల్వా అనేది బాగా టేస్ట్గా ఉంటుంది. ఇలా కొంచెం తీసుకొని ఇలా వేయించుకోవాలి. టైం వేస్ట్ కాకుండా నేను ఇంకో కళాయి కూడా పెట్టేసుకున్నాను. ఇంకో కళాయిలో కూడా వేయించుకుందామని ఇలా మళ్ళీ కళాయిలో కూడా నెయ్యి కాగిన తర్వాత ఇలా రెండిట్లో వేయించుకుంటే టైం సేవ్ అవుతుందని నేను 2 కళాయిల్లో పెట్టి వేయించుకున్నాను. ఈ లోపుగా మనం యాలుక్కాయలను కూడా మిక్సీ వేసుకుందాం. మనం ఎలాగో పంచదార వేసుకోవాలి కాబట్టి యాలుక్కాయలు పంచదారతో మిక్సీ వేసుకుంటే బాగా నలిగిపోతుంది. ఇదిగో మిక్సీ వేసుకుంటే ఇలా మెత్తగా పౌడర్ అవుతుంది యాలుక్కాయ పౌడర్. 2 కలిపి ఒక దానిలో వేసేసి ఇప్పుడు మనం ఈ బొప్పాయిలో ఉన్న వాటర్ మొత్తం పోసేస్తే ఇలా బాగా కలయి పెట్టుకుంటే నెయ్యిలో వేగిన తర్వాత మొత్తం ఇప్పుడు ఆ రసంలోనే ఉడికిపోతుంది. ఎంత నీరైనా అబ్జర్వ్ చేసేసుకుంది చూడండి. నేనైతే ఈ పెద్ద బొప్పాయికి 1 గిన్నె పంచదార అయితే వేసుకుంటున్నాను. మనం ఆల్రెడీ మిక్సీ వేసుకున్న పంచదార యాలక్కాయ పౌడర్ను కూడా వేసేస్తున్నాను. ఇలా పాకం పెట్టుకున్నప్పుడు పెద్ద మంట పెట్టుకున్నా పర్వాలేదు. కొంచెం సేపు పెద్ద మంట పెట్టుకొని పాకం దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా బొప్పాయి హల్వాలోని పంచదార పాకం మొత్తం ఒక దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. సన్నగా సిమ్లో పెట్టుకొని నేనైతే ఇలా మేగడ పాలని ఈ బొప్పాయి హల్వాలోకి వేస్తున్నాను. ఇలా మేగడ మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా వచ్చిన మేగడ పాలని మొత్తం పోసేసి బాగా సన్న మంట మీదే ఇలా కలయి తిప్పుకోవాలి. ఇలా కొంచెం పాలను కూడా పోసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పాలంతా చక్కగా ఉడికే వరకు సన్నగా సిమ్లోనే పెట్టుకొని దగ్గరికి ఉడికే వరకు ఉంచుకోవాలి. ఇలా కలయి పెడుతూ ఉంటేనే పాలని చక్కగా అబ్జార్బ్ చేసేసుకుంది. మరి కొంచెం సేపు ఉంచేసి చక్కగా స్టవ్ ఆఫ్ చేసుకొని నేతిలో వేయించిన జీడిపప్పును వేసి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే బొప్పాయి హల్వా తినని వాళ్ళు ఎవరు ఉండరు. ఎటువంటి కలర్లు వాడకుండా, ఎటువంటి మిల్క్ క్రీములు అలాగే కోవాలు అలాంటివి ఏమీ వాడుకోకుండా అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఈ బొప్పాయి హల్వాని ఎంతో రుచిగా చేసుకోవచ్చు. చివరిగా మనం నేతిలో వేయించిన జీడిపప్పుని గార్నిష్ చేసుకుంటే మాత్రం చాలా అద్భుతమైన రుచిగా ఉంటుంది. ఇలా నేతిలో వేయించిన జీడిపప్పుని చక్కగా గార్నిష్ చేసుకొని ఒక్కసారి కలియబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ అమూల్యమైన కామెంట్లతో నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ ప్రభావతి ఇదంతో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.